పవన్ కళ్యాణ్ పై హరిరామ జోగయ్య సంచలన లేఖ రాశారు. లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కు ప్రశ్నలు సంధించారు. లోకేష్ ఆశిస్తున్నట్లుగా చంద్రబాబునే సీఎం చేయడానికి ఆమోదం ఉందా అని ప్రశ్నించారు. మీరే సీఎం కావాలని కలలు కంటున్న జన సైనికుల కలలు ఏం కావాలంటూ ప్రశ్నించారు. ఆయన యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని కలలు కంటున్న మీ జన సైనికుల కలలు ఏమవ్వాలని నిలదీశారు. తాను సంధించిన ప్రశ్నలకు జన సైనికులు సంతృప్తికరమైన సమాధానం ఎప్పుడు చెప్తారని లేఖలో ప్రశ్నించారు హరిరామ జోగయ్య. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీని చిత్తుగా ఓడించండి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీని, దానికి మద్దతుగా నిలిచే పార్టీలను రాబో ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించాలని ఇండియా వేదిక నాయకులు పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం నిరంకుశత్వం, 146 మంది ఎంపీల సస్పెన్షన్, ప్రజాస్వామ్యంపై దాడిని ఖండిస్తూ వేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, కాంగ్రెస్ నగర కార్యదర్శి జి గోవిందరావు, యాప్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ శీతల్, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై కొండయ్య మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విపక్ష పార్టీలకు చెందిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని దుయ్యబట్టారు. ఈ నెల 13న పార్లమెంట్లో 2 ఆగంతుకులు ప్రవేశించి కెమికల్ క్రేన్లతో పొగదాడి చేశారు. ఎంపీలను భయభ్రాంతులు చేశారు. వీరికి పార్లమెంట్లో ప్రవేశానికి పాసులు ఇచ్చింది మైసూరు బీజేపీ ఎంపీ. దీనిపై ఉభయ సభల్లోనూ హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని, సమగ్ర చర్య జరపాలని విపక్ష ఎంపీలు పట్టుబడితే దీన్ని తిరస్కరించి ఎంపీలను సస్పెండ్ చేయడం భారత ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని, పార్లమెంటుకే రక్షణ లేని మోడీ ప్రభుత్వం ప్రజలను, దేశాన్ని ఎలా రక్షిస్తుందని అన్నారు. మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఈ నెల 13వ తేదీన మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ జారీ చేసినటువంటి పాసులు తీసుకొని 2 అగంతకులు పార్లమెంట్లో ప్రవేశించి పొగదాడి చేశారు. ఈ దాడి పరిస్థితి చూస్తే పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం రక్షణ ఎడల ఎంత నిర్లక్ష్యంగా ఉందో స్పష్టంగా అర్థమవుతున్న విషయం. రక్షణ మంత్రిత్వ శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతూ ఉంది. పార్లమెంట్లోని ఎంపీలకే భద్రత లేనప్పుడు ఈ దేశ ప్రజానీకాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎలా రక్షిస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇదొక అంశం. ఈ దుర్మార్గమైనటువంటి, ఆందోళనకరమైనటువంటి ఈ అంశంపై 2 సభల్లోనూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని చెప్పని, అలాగే ఈ ఘటన మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలని చెప్పని ఉభయ సభల్లోనూ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ పార్లమెంట్ సభ్యులంతా కూడా తమ వైఖరి తెలియజేస్తే దుర్మార్గంగా పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ఎంపీలు దాదాపు 146 మందిని ఈ నెల 14 నుంచి నిన్నటి వరకు కూడా సస్పెండ్ చేసింది. ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా ప్రజాస్వామ్య కూలి ఏమైనా ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈ ఘటనకి బాధ్యతటువంటి బీజేపీ ఎంపీ మీద చర్య చేపట్టాలి, సమగ్ర విచారణ జరిపించాలి. బాధ్యత అది దేశ ప్రజానికి చెప్పాలి. వాళ్ళు ఆ పని చేయకుండా దీనికి కారణమైన వాడు విడిచిపెట్టి ఈ కారణాలు చెప్పండి దేశ ప్రజలకు చెప్పే వాళ్ళ మీద సస్పెండ్ చేయడం, నిర్బంధం ప్రయోగించడాన్ని ఈరోజు ఈ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ, ఎంసీపీ, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఆప్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తదితర ఇండియా వేదిక పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రభుత్వ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. దీనికి అందరికీ ప్రధాన కారణం ఏంటంటే పార్లమెంట్లో ప్రజా వ్యతిరేక బిల్లుల్ని మోడీ ప్రభుత్వం ఆమోదింపు చేసుకోవాలి. దాని ప్రతిపక్షం ఉంటే ప్రశ్నిస్తారు, ప్రజా వ్యతిరేక బిల్లులు తిరస్కరిస్తారు. కాబట్టి ప్రతిపక్షం లేకుండా దానికి అనుకూలంగా ఉన్నటువంటి దేశ ప్రజలకు నష్టదాయకమైన బిల్లుల్ని పాస్ చేసుకోవాలి అని చెప్పినటువంటి ఒక దుర్మార్గ కుట్రతో ఈరోజు మోడీ ప్రభుత్వం మొత్తం పార్లమెంట్ సభ్యుల్ని బయటపెట్టేసింది. ఈ చీకటి రోజు ఇది, పార్లమెంట్ పూర్తి చేసిన రోజు. ప్రజాస్వామ్యం కోసం మాట్లాడేటువంటి బీజేపీకి ఇంకా ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే హక్కు ఉండదని చెప్పి ఈ సంఘటన తెలియపరుస్తున్నాయి. ఇప్పటికైనా సరే తమ దుర్మార్గ అప్రసారం రాకపోతే ప్రజానీకం మీకు సరైన గుణపాఠం చెప్పదవుతుందని మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. శీతాకాల సమావేశాల్లో 2 అగంతకులు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు పాస్ తీసుకొని ప్రయాణ గ్యాలరీల నుండి పార్లమెంటు జరుగుతున్న సభలో దూకి భయభ్రాంతులు సృష్టించి టీర్ గ్యాసు పెంచి
అందరినీ భయభ్రాంతులు చేసిన సంఘటన భారతదేశ ప్రజలందరూ విభ్రాంతికి గురైనారు. ఇటీవల పార్లమెంటు సభ్యులందరూ దేశ భద్రత మీరు ఎలాగా కాపాడడం లేదు, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కనీసం పార్లమెంటు సభ్యులకైనా భద్రత లేదని దీని మీద కేంద్ర హోంమంత్రి ప్రధానమంత్రి సభలో ప్రకటన చేయాలా. భద్రతా ప్రమాణాలు పాటించకుండా దేశ ప్రజలకు భద్రత లేకుండా మన దేశంలో అత్యున్నత పార్లమెంటుకి అవమానం జరిగింది. దీని మీద వివరణ ఇవ్వమంటే ఆయన 141 మంది పార్లమెంటు సభ్యులు దప్పదప్పాలుగా సస్పెండ్ చేశారు తప్ప సమాధానం ఇవ్వలేదు. ఎందుకు మీకు అంత భయం? మీ లొసుగులు ఉన్నాయి కాబట్టి మీరు సమాధానం చెప్పడానికి దాటవేస్తున్నారు అనేది భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రధానమంత్రి గారు హోంమంత్రి గారు ప్రకటన చేయలేదు, ప్రధానమంత్రి గారు నోరెప్పలేదు. ఇంకొక పక్క ఎవరైనా ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎవరైనా ఏదైనా ఉంటే వాళ్ళు జైల్లో వేస్తారు. ఢిల్లీలో ఆ పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రిని తీసుకెళ్లి జైల్లో వేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అమ్మాయి అవినీతి చేసింది, మద్యం కుంభకోణంలో ఇరికిపోయిందని చెప్తే ఇటీవల ఎన్నికలు జరిగాయి కాబట్టి వాళ్ళతో కుంభకోణాలు జరిగి వాళ్ళని రక్షించారు. అంటే ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ వాళ్ళని మీకు అనుకూలంగా లేనటువంటి వాళ్ళు మీరేమో జైలుకి పంపిస్తారు. పార్లమెంట్లో భద్రత కరువైంది మహాప్రభు, దీన్ని కాపాడండి అంటే రక్షణ లేదు. ఈ రక్షణ లేనందుకు నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా సిపిఐ, సిపిఎం, ఆప్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీలు విశాఖపట్నంలో ఇచ్చిన పిలుపు మేరకు నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పుడైనా ప్రధానమంత్రి గారు ఇప్పుడేమో ఒకరోజు ముందే పార్లమెంట్ సమావేశాలు వాయిదా వేశారు. ఇంతకన్నా గౌరవం మరొకట్లేదు. భారతదేశానికి నేను చాలా వెలిగిపోతుందని చెప్పినందుకు ఇదే వెలిగిపోవడం, ఇది చాలా అన్యాయం. దేశ ప్రజలకి హోంమంత్రి గారు ప్రధానమంత్రి గారు క్షమాపణ చెప్పాలా. పార్లమెంటుతో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించడానికి చర్యలు చేపట్టాలని అన్ని పార్టీల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నేను మొదటి నుంచి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టింది చంద్రబాబు నాయుడు ఆదేశాలతో 2014లో పెట్టాడని చెప్పాను. 2019లో చంద్రబాబు నాయుడిని రద్దీ చేకూర్చడానికి సొంతంగా సింగిల్గా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చి చంద్రబాబు నాయుడికి రద్దీ చేకూర్చడానికి పోటీ చేశాడని చెప్పాను. అంతేకాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబం తెలుగుదేశం లబ్ధి కోసమే పవన్ కళ్యాణ్ పొత్తులోకి వెళ్తున్నాడని కూడా నేను ఈ గత కొద్ది రోజుల్లో చెప్పడం జరిగింది. దాన్ని నిజం చేస్తూ నిన్న లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, దాంట్లో నో డౌట్ అని కూడా చెప్పడం జరిగింది. కాపు యువత ముఖ్యంగా ఆయన అభిమానించే వ్యక్తులు ఆయన పార్టీ కార్యకర్తలుగా తెలుసుకోండి, పవన్ కళ్యాణ్ తన స్వ ప్రయోజనం కోసం పనిచేస్తాడు తప్ప అసలుకి ప్రజాస్వామ్యం కోసం కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ పనిచేసిన దాఖలాలు లేవు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఏంటంటే ఆయన అవసరాల కోసం ప్రతిసారి రాష్ట్ర భవిష్యత్తు అని చెప్తాను, కానీ ఆయన పవన్ కళ్యాణ్ పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రతి మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు, కాపులు పెద్దన పాత్ర వహించాలి అంటున్నాడు. ఈరోజు అదే పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం చేస్తున్నాడు, కాపులకు పెద్దన పాత్ర వహించాలన్న పవన్ కళ్యాణ్ ఈరోజు లోకేష్ నాయకత్వంలో పాలన పరికరానికి సిద్ధమవుతున్నాడని కూడా అతనే స్వయంగా తెలియజేస్తున్నాడు. దీనికి ఉదాహరణ నేను లోకేష్ చెప్పేశాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనేది. దీన్ని ప్రస్తావిస్తూ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న పెద్ద ఆయన హరిరామ్ జోగే గారు నేను బహిరంగ లేఖ రాశారు. ఆయన గురించి మనం కొంచెం చెప్పుకోవాల్సి వస్తే, హరిరామ్ జోగే గారిని కాపు సంక్షేమ సేన అనే సంఘం పెట్టించింది పవన్ కళ్యాణ్. కులాలు, మతాలు, ప్రాంతాలు నాకేమో ఉన్న పవన్ కళ్యాణ్ తన స్వ ప్రయోజనం కోసం కాపు సంక్షేమ సేన అనే సంఘాన్ని కూడా ఆ రోజు ఏర్పాటు చేయించింది పవన్ కళ్యాణ్. ఆ కాపు సంక్షేమ సేనలో కూడా 100లో 95% జనసేనకు సంబంధించిన ఉంటాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ తన స్వ ప్రయోజనాల కోసం కాపు సంక్షేమ సేన ఏర్పాటు చేయించాడు కదా. ఈ రోజు అదే కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ్ జోగే గారు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. టీడీపీకి పూర్తిగా మద్దతు తెలిపి ముఖ్యమంత్రి విషయంలో ఇతను సైలెంట్ ఉన్న విషయంలో హరిరామ్ జోగే గారు ప్రశ్నిస్తున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. మొన్న బీచ్ లో కళ్యాణ్ మండపం ఎవరిదారు గురిగారు గాదిరెడ్డి మొన్న 3 వారాల క్రితం ఆదివారం ఒక రోజు మేడం గారు వచ్చారండి. ఏ మేడం గారు? ఆ మేడం గారు భారతి గారు. ఎంతమంది మేడం తెలియదు నాకు, అంటే పేరు చెప్తాను. భారతి గారు వచ్చాక రాత్రి 7 గంటల నుంచి కారులో టౌన్లో షికారు చేశారట. అవి వెళ్తున్నప్పుడు అది కనపడుతుంది. పాపం కళ్యాణ మండపం రాజుగారు బ్రహ్మాండం కట్టించారు.
మైసూర్ కోట ఈ కోట ఇది చూసి డైలాగ్ రాయించుకుని బ్రహ్మ గడుచుకున్నాడు. కారు ఆఫ్ చేశారట మేడం గారు. చాలా బాగుంది, నాకు కావాలన్నది. ఇది కావాలని ఇచ్చాడు. ఎంత గౌరవం అండి ఇది. నాకు కావాలి, ఇది మాట్లాడండి. మరుసటి రోజు రాజుగారి కబురు, సార్ మేడం గారు ఇష్టపడుతున్నారండి, కావాలంటున్నారు, ఇచ్చేయండి, బేరం పెట్టండి, డబ్బులు ఇస్తే డబ్బులకంటే ఎంతగా తేలిబడి పంపినారు, బొమ్మంటారు కదా. లేదు సార్, నేను కష్టపడి కట్టుకున్నాను, నా మొదటి నుంచి నా ఆలోచనది, నేను ఇవ్వను సార్ అన్నారట. ఇవ్వాలన్నారట. నేను ఇవ్వను సార్ అన్నారట. 3 రోజుల తర్వాత కలెక్టర్ గారు పంపించారు. ఏది ఏ సెక్షన్ అది? 22A. ఆ బిల్డింగ్ కలిసి 10 సంవత్సరాలు అయిపోయి అది పెళ్లిళ్ళే ఇప్పుడు బ్రహ్మాండం చేసుకుంటుంటే కలెక్టర్ గారు 22A పంపిస్తారు. ఇప్పుడు ఈ రాజుగారు అన్నీ వెళ్ళి కలెక్టర్ గారిని కలిస్తే, ఏంటి సార్ 10 సంవత్సరాలు అయిపోయింది నేను కట్టుకోని, ఇప్పుడు ఏంటంటే 22A ఇచ్చారు, ఎంత గౌరవం ఏంటంటే, రాజుగారు పెద్ద ఆయన, మీరు వయసు మళ్ళీపోయింది, ఎందుకండి బాధపడతారు, వెళ్ళిపోయి అందులో ఇది మాట్లాడేసుకోండి సార్ అన్నాడట. కలెక్టర్ గారు లాంటి వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసర్ అలా మాట్లాడి ఎంతవరకు సపోర్ట్? బోకరీ ఇచ్చేస్తా కలెక్టర్లు ఆల్గిలికి. కలెక్టర్ అలాంటి నేను చూసుకుంటాను, నేను న్యాయం చేస్తాను అన్న కలెక్టర్ ఇది మాట్లాడేసుకోండి సార్, మీకు ఎందుకు గొడవ అన్నాడు. ఇదేంటి పరిపాలించే విధానం? ఇక్కడ ఉంటాడు ఉరుక్కుంటా పరుగు, మనకు అర్థం కాదు. ఏంటంటే ఇక్కడున్నాడు, సాయంత్రం చీకటి పడేప్పుడు ఇక్కడున్నాడు, మళ్ళీ పొద్దున్న లేచేప్పటికంటే ఆ ఊళ్ళో ఉన్నాడు అనే పరిస్థితి. ఈ రకమైనటువంటి జంపింగ్ జపాంగ్ యాత్ర అసలు దీంట్లో ఏంటంటే యువకాలం మొదలెట్టి పాపం వాళ్ళ నందమూరి తారక రామారావు గారు మనవడు ఒక ఆయన వచ్చాడు, ఆయన చనిపోయాడు. చనిపోతే మళ్ళీ పాదయాత్ర ఆపలా, అతను సాగుకు అతను వదిలేసి వీళ్ళు పోయారు నడుచుకుంటా. వాళ్ళ నాన్నగారిని మాత్రం జైల్లో వేయంగానే మామూలుగా వెంటనే ఆగిపోయింది యాత్ర. అంటే ఒక మేనమామ కొడుకు చచ్చిపోతే కనీసం హాస్పిటల్కి వెళ్ళి శవాన్ని చూసేటువంటి సంస్కారం కానీ మనసు కానీ వీళ్ళకి లేదు, దేవుడు పెట్ల. వీళ్ళ నాన్నగారు జైల్లో అనగానే మొత్తం యాత్ర ఆపేశారు. అదే ఆ యాత్ర ఆగితే ఒక మనిషి చచ్చిపోతే నీ యాత్ర కోసం నిన్ను పరామర్శించడానికి సొంత నీ మేనమామ కొడుకు వస్తే చావు బతుకుల మధ్య ఉంటే కనీసం ఆసుపత్రికి కూడా వెళ్ళి చూడటానికి అవకాశం నీకు మనసు రాలేదు. మరి ఎందుకు ఆపారు? అరెస్ట్ చేస్తే తప్పేంటి? ఆయన పాపాలు చేశాడు, తప్పు చేశాడు, దొంగతనం చేశాడు, అరెస్ట్ అయింది, నడవాలి కదా, నడవలా. ఈ కిలోమీటర్లన్నీ కూడా కాకి లెక్కలు, దొంగ లెక్కలు. సరే వేసుకుంటే వేసుకున్నావు, నీ ఇష్టం. ఈ యువకులం అని అట్ట దాన్ని తీసుకెళ్ళిపోయి ఏం చేశారని కృష్ణా జిల్లాలో ఏం నడిచారు అంటే గన్నవరం ఒకటే నడిచారు. బెజవాడ, గన్నవరం వెళ్ళిపోయింది మామూలుగా, ఏలూరు అని. ఏమండి అక్కడి నుంచి అటు తెలిస్తే ఏంటంటే అదుగో ఏంటి అక్కడున్నాడు అక్కడంటే అసలు అర్థం కావట్లా. ఏ ఊరు ఏ జిల్లాలు టపా జిల్లాలు దాటేటంటే మొక్కుబడి యాత్ర, రాజకీయ లబ్ధి కోసం యాత్ర, జంపింగ్ జపాంగ్ యాత్ర. ఇది సినిమా బ్లాక్ బస్టర్. సినిమా అంటే బ్లాక్ బస్టర్ అంటే ఇదేమో ఈ సినిమా తీశాడంట, కుప్పం నుంచి గాజువాక్కి జంపింగ్ జపాంగ్ యాత్ర చేసి అదేమో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అంట. 100% అది అట్టర్ ఫ్లాప్ సినిమా. వెనకటికి ఒక సినిమా మామూలు పెద్ద సినిమా హీరోలు ఆడిచ్చేవాళ్ళు, రిలీజ్ అవ్వగానే వారం రోజులకు 10 రోజులకి సినిమా లేచిపోగానే 50వ రోజుకి మళ్ళీ ఆ సినిమా ఎక్కడో అక్కడ సినిమాల్లో పెట్టేవాళ్ళు, ఒకరోజు ఆడిచ్చేవాళ్ళు. మళ్ళీ 100వ రోజుకి అన్ని సినిమాల్లో పెట్టి 100 రోజులు పూర్తి చేసిందని చెప్పేవాళ్ళు. వెంటనే 100వ రోజు ఫంక్షన్ చేసేవాళ్ళు. అటువంటి ఫంక్షన్కి దీనికి, ఆ సినిమా ఫంక్షన్కి దీనికి ఏం తేడా కనపట్టలేదు. ఏం సాధించారా అంటే లోకేష్ ఏం సాధించాడు, తెలుగుదేశం పార్టీ ఏం సాధించింది ఈ యువకళం నవశకం జంపింగ్ జపాంగ్ యాత్రతో అంటే 0 సాధించింది. ఒక అట్టర్ ఫ్లాప్ చంద్రబాబు నాయుడు పాపపు సొమ్ముతో ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా తీయటం జరిగింది. చాలామంది సినిమా పెద్ద హీరోలు, పెద్ద నటులు, పెద్ద ప్రొడ్యూసర్లు పిల్లలు కూడా ఇట్లాగే సినిమా తీసి మామూలుగా ఇంట్లో డబ్బులన్నీ అవజేస్తుంటారు. అట్లాగే చంద్రబాబు నాయుడు దగ్గర ఉండేటువంటి పాపపు సొమ్ము అవజేసి ఈ అట్టర్ ఫ్లాప్ సినిమా ఒకటి లోకేష్ గారు తీసి దానికి మళ్ళీ ఈ అట్టర్ ఫ్లాప్ సినిమాకి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ,
వీళ్ళు మొత్తం వీళ్ళు పెట్టి ఇదో పెద్ద సినిమా అంటారు. ఆ పావుల గిన్నెలు రావటాకేమో మామూలుగా వెళ్ళి బతిమాలి బేరమాడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి బేరమాడి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి.